మిత్రులందరికీ నమస్కారం. హైదరాబాద్ స్థానిక సంస్థల నుంచి శాసన మండలికి జరుగుతున్నటువంటి ఎన్నిక ప్రచారానికి ఈరోజు చివరి రోజు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీ రెండు పార్టీలే అభ్యర్థులను నియమించిన విషయము మనకందరికీ తెలుసు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్లకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళను అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్కి ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలుస్తుందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకర్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ కలిసి కాపురాలు చేస్తూ వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ ఈరోజు మేము సెక్యులర్ అని రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని దేశంలో ప్రచారం చేస్తుండో చెప్పాల్సిన అవసరం ఉంది.
మజ్లిస్ పార్టీ రజాకారుల పార్టీ అవునా కాదా రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే ఆయనకు తెలియదు, కనీసం తెలుసుకోవాలి. ఆ రోజు నిజాం పరిపాలనలో కూడా ఇదే రజాకారులు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలపైన, రైతులపైన, రైతు కూలీలపైన మత ఉన్మాదంతో వేలాది మందిని హత్య చేసిన విషయం వాస్తవం కాదా? చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం పాత బస్తీలో తీగలకుంటలో 400 మంది దళితులను ఊచకోత కోసిన విషయం వాస్తవం కాదా? ఆ రోజు చెన్నారెడ్డి స్వయంగా నన్ను గద్దె దించడం కోసం మజ్లిస్ పార్టీ మత కళాలు చేసిన విషయం చెప్పిన విషయం వాస్తవం కాదా? సరోజిని పుల్లారెడ్డి ఆ రోజు చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి మజ్లిస్ పార్టీ చేసినటువంటి మత దౌర్జన్యాల కారణంగా, మతోన్మాద కారణంగా, మత కళాల కారణంగా, దాడుల కారణంగా 400 మంది దళితులు చనిపోయినని నేను చెప్పిన విషయం వాస్తవం కాదా? మరి అలాంటి మతోన్మాద పార్టీని గెలిపించడం కోసం గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్ళు ఎందుకు తాగుతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. గత కార్పొరేషన్ ఎలక్షన్స్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తూ కార్పొరేటర్స్ను బెదిరించి ఓటింగ్కు రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను అవమానం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ హైదరాబాద్ నగర నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు పూర్తి విశ్వాసం ఉంది. మజ్లిస్ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, రజాకారుల ఆలోచనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు హిందూ దేవులను అవమానించేటువంటి పార్టీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందూ దేవులను అవమానం చేసేటువంటి ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క కారుకూతలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, హిందువుల పండుగలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, 100 మంది భారతీయుల మీద దాడులు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, 15 నిమిషాలు సమయం ఇస్తే అది అసదుద్దీన్ ఓవైసీ కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 100 కోట్ల మందిని సంగతి చూస్తామన్నటువంటి మజ్లిస్ పార్టీని ఎందుకు సమర్థిస్తున్నారో, ఎందుకు గెలిపిస్తున్నారో తెలంగాణ ప్రజలకి రెండు పార్టీలు చెప్పాలి. బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ రెండు పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్ఎస్ కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యము ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు? ఎందుకు ఓటేరో ఈరోజు కేసీఆర్ చెప్పాలి. అంటే కార్పొరేటర్ల మీద నమ్మకం లేక వాళ్ళను పోలింగు రాకుండా బాసును బతలాడుకొని మేము నిన్ను గెలిపిస్తాము కానీ ఓటింగ్కు రామని బాసును బుజ్జగించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది, ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది, పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తారు, 4th ప్లేసో 5th ప్లేసో 6th ప్లేసో ఓట్లు వస్తాయనే విషయం తెలిసి పోటీ చేస్తారు ఈ రెండు పార్టీలు. మరి ఈ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేయడం లేదో రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అందుకే నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈ మూడు పార్టీలు ఒకటే, మజ్లిస్ పార్టీ కనుసైగల్లో పనిచేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను ముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడు మూడు ముక్కలు ఆటలు ఆడతారు. ఈ రోజు కాకైనా రేపైనా మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో కలిసేటువంటి పార్టీలే. అవసరమైతే తెలంగాణకు ముఖ్యమంత్రి చేయడానికి కూడా వీళ్ళు పోటీలు పడి మజ్లిస్ పార్టీని ముందు పెట్టేటువంటి పార్టీలే. ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారు. ఇప్పటికీ భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్పగించడానికి ఈ రెండు పార్టీలు ఏమాత్రం వెనుకంజ వేయవు. ఇంత దుర్మార్గంగా ఏ ఎన్నికల్లో ఆ పాట పాడుతూ, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక విధానం, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక విధానం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక విధానం, ఒక బోర్డుకు సంబంధించినటువంటి విషయంలో ఒక విధానం. వీళ్ళందరూ కూడా మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మలుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తా ఉన్నారు. ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు బుల్లెట్ మీద ప్రగతి భవన్కి వెళ్ళేవాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బుల్లెట్ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకి వెళ్తా ఉన్నాడు. అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, 400 సంవత్సరాలు నిజాం పరిపాలనలో
రజాకారుల దౌర్జన్యంలో అనేక రకాల అత్యాచారాలకు, దౌర్జన్యాలకు, దోపిడీకి, అణిచివేతకు, అకృత్యాలకు గురైనటువంటి తెలంగాణ ప్రజలు మరొకసారి మజ్లిస్ పార్టీ చేతిలో బందీలుగా మారకుండా చూడాల్సినటువంటి అవసరం. ఎవరైతే ఓట్లేసి కార్పొరేటర్లు గెలిపించామో అదే రాజేంద్ర నగర్లో మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు వాళ్ళే ఎవరైతే గెలిచారో మజ్లిస్ పార్టీ వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఈరోజు మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా సూపర్ బాస్ ఆదేశాలతో, పార్టీ బాస్ ఆదేశాలతో ఈరోజు వంతా పారుతున్నటువంటి విషయము, కుమ్ముకైన విషయం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల యొక్క నిజస్వరూపం బయట పెట్టాలని, ఈ మూడు పార్టీల యొక్క నిజస్వరూపాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు గెలుపు మీద విశ్వాసం ఉంది. ఇప్పటికీ అనేక మంది ఆయా పార్టీల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు. కార్పొరేటర్స్ మాకు స్వేచ్ఛనివ్వండి అని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ప్రజలు మా మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు, మజ్లిస్ పార్టీని ఓడించాలని కోరుతున్నారని చెప్పి కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయా పార్టీలు బెదిరిస్తున్నటువంటి విషయం నిన్న ఇలా పేపర్లో కూడా చూశారు. 23వ తారీఖు మా పార్టీ కార్పొరేటర్స్ అందరూ మా పార్టీకి సంబంధించినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు అందరం కూడా సమావేశమైన రెగ్యులర్గా మా పార్టీ నాయకులు అందరినీ కలుస్తూ ఉన్నారు. మా ఓటర్లను, మా అభ్యర్థి గౌతమ్ రావు గారు కూడా అందరినీ ఇప్పటికే 2-3 సార్లు ఓటర్లను కలిసేటువంటి ప్రయత్నం, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఓటర్లను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మీ పార్టీ అభ్యర్థులు లేరు కాబట్టి, మీ పార్టీ రంగంలో లేదు కాబట్టి, హైదరాబాద్ నగరానికి తెలంగాణకు బద్ధశత్రువు మజ్లిస్ పార్టీ కాబట్టి, తెలంగాణ అభివృద్ధికి పెద్ద ఆటంకము మజ్లిస్ పార్టీ కాబట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. తెలంగాణ రావద్దని, తెలంగాణ రాకూడదని ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ మజ్లిస్ పార్టీ. అలాంటి మజ్లిస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాయడం చాలా సిగ్గుచెట్టు. దీనిపైన ఇది ఎన్నికలకు మాత్రమే పరిమితం కాదు, ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ని రానున్న రోజుల్లో బస్తీ బస్తీకి, గ్రామ గ్రామానికి, ఇంటింటికి, ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మేము కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తాం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.